ఇక ముచ్చట ఏంటంటే సమీర్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం పార్ట్ 2 అన్నట్టు. ఇక మనం హాస్టల్కి వెళ్ళిపోయినాం కదా, హాస్టల్కి పోయినాం, భోజనాలు కూడా పెడతారు. ఇక భోజనాలు తింటున్నాం, మంచిగా మాయం అయితే గట్టిగా తిన్నాడు. చింటి తిన్నాడు కానీ ఇక నాది ఆడికెళ్ళి సినిమా షురు అయింది. తిన్నాడు, మంచుకున్నది యారా అన్నాడు. నేను కూడా మంచుకున్నది బాబు అని అన్న. ఇక సిద్దిపేటలో పోయినాం, 4-5 సిద్దిపేట లెవెల్ ఉంటే కామెంట్ చేయరి. మా దోస్తులు ఉంటే తిట్టుకోకుర్రా భయ్, అదే పోయినాం రాత్రి అంతా సెటప్ చేసినాం. ఇక మా వాళ్ళు వెళ్ళిపోయారు, సెటప్ చేసినాం. ఇక తెల్లారిన తర్వాత కద్దాం ఇక తినేందుకు లైన్లో పోతున్నాం, ప్లేట్ పట్టుకొని పోతూనే ఉన్నాం. ఇక దీనికన్నా ముందు ముచ్చట చెప్పాలి, అస్సలు ముచ్చట. 5 గంటలకు వచ్చిండే వాడేను దెబ్బ చంపుతూనే ఉన్నాడు. ఇటు డోర్కి చంపుతాడు, అడ్డం తరలి ఎత్తున్నాడు ఆయన అని చెప్తున్నాడు. ఇళ్ళకెళ్ళి కిటికీలకెళ్ళి కట్టికట్టి కటకట అంటాడు, డోర్కెళ్ళి కటకట చెప్తున్నాడు. ఇళ్ళకెళ్ళి కిటికీలకెళ్ళి కట్టికట్టి కటకట అంటాడు, డోర్కెళ్ళి కటకట. ఏదో ఘోరం ఉన్నది. జైల్లో ఉన్నట్టు అనుకున్నాం. అటు ఇటు లేచినాం, బ్రేక్ చేసుకున్నాం. కథ ఉరికినాం కదా, ఉరికినాం. ప్లేట్ పట్టుకొని పోయినా అయితే ఇడ్లీ వేసిండు. సరే పోతే ఇడ్లీ అయితే వేసిండు, చక్కెర వేసిండు. చక్కెరతో తినుడు ఏందా అని అంటే చట్నీ లేదంటాడు. చక్కెరతో నేను ఫస్ట్ టైం చూసుడు, ఇక అదే లాస్ట్ టైం. ఇక నా ఇడ్లీ జిందగీలకెళ్ళే పోయింది. ఇడ్లీ అంటే చక్కెరతో నేను ఫస్ట్ టైం చూసుడు, ఇక అదే లాస్ట్ టైం. ఇక నా ఇడ్లీ జిందగీలకెళ్ళే పోయింది. ఇడ్లీ అంటే నీకు అదే అది కొత్తగా. సరే అట్లా ఇట్లా ఎలా చేసుకున్నాను అయితే అంటే క్లాస్ రూమ్లోకి పోయినా. ఇక క్లాస్ రూమ్లోకి పోయినాక అంతా మన తెలుగు మీడియం తలకాయ మనది. అన్నేమో మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడబట్టి మనమేమో నోరు చేసుకొని కూర్చుంటివి. దిప్పు ఇల్లు అది కొత్తుంది, కిందికి వంచుకొని తలకాయ వంచుకొని ఎడతా ఉన్నా ఒక దమ్ము కిందికి. ఎందుకన్నా నత్తిరా పాడవాడ గిడికాయి మా దోస్తు, మా దోస్తులు ఏమో నన్ను చూసినామో ఒకటి. అక్క వీళ్ళకి అంత మంచిగా అనిపిస్తుందా? సరే ఫస్ట్ క్లాసు కానైతే కానీ చూద్దాం, తల్లాడినాం అటు ఇటు. ఇక సెకండ్ క్లాస్ అస్సలు సినిమా అయింది. రెండో పీరియడ్ అస్సలు సినిమా అయింది. ఇది పార్ట్ 3లో చెప్తాను మీకు. ఇక మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గుద్దుతూనే ఉండాలి.